అందరికీ నమస్కారం అండి. ఈ రోజులలో చూస్తుంటే ఇలాంటి బైబిల్ ప్రచారము చాలా చేయబడుతుంది. ప్రతి ఊరిలో బైబిల్ అనే ఒక ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కేజీ బియ్యం కోసమై, పప్పు కోసమై వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు. చూడండి ఎంత దారుణంగా వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారంటే చాలా దారుణంగా. నిజానికి బైబిల్ ఏం చెప్తున్నది? ఈ బైబిల్ ఎవరైతే రచయిత రాశారో కదా! వాళ్ళకి తెలియదు ఈ బైబిల్ భారతదేశానికి వెళ్తదని. తెలవకనే ఇంచుమించు 16,000 సంవత్సరాల క్రితమే రాశారు. ఒక్కొక్కరికి రాయడానికి టైము 16,000 సంవత్సరాలు పట్టింది. అలాంటి బైబిలు ఇది ప్రపంచం మొత్తానికి వెళ్తుందంటే వాళ్ళకి తెలియదు. ఉదాహరణకు కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తా చూడండి. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? సో యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే తన శిష్యులకు, అన్యుల జోలికి పోకురి, అన్యులకు సువార్త చెప్పకండి అని చెప్పాడు. కానీ ఈ రోజులలో వింటున్నారా? సువార్త పేరుతో, అద్భుతాల పేరుతో ఒక వ్యక్తి అంటాడు మీకు అరటికాయలు ఇస్తే పిల్లలు ఉడతాయంటే ఒక వ్యక్తి అంటాడు. ఒక వ్యక్తి ఏమంటాడంటే ప్రార్థన నూనె రాస్తే రోగాలు బాగైతాయి అంటారు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. దయచేసి ఎవరు కూడా హిందువులు కూడా మత మార్పిడి చేయడానికి వీల్లేదు. మాకు యేసుక్రీస్తు దగ్గర పోయినాక మాకు అంత మంచిదే జరిగింది, మేము అక్కడనే ఉంటాం అంటారు. సో చూడండి, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు కాబట్టి మీరు అలా మారిపోతున్నారు. నిజానికి బైబిల్లో ఉన్న క్లారిటీ మాత్రం ఎవరు బోధించలేరు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లే మేము బోధిస్తానండి. సో బైబిల్ని తప్పు బట్టలని కూడా కాదు, బైబిల్లో ఏం రాశారో అదే ఎగ్జాక్ట్గా మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. ఈ వీడియో దేనికోసమో క్రియేట్ చేస్తున్నామంటే, అప్లోడ్ చేస్తున్నామంటే మా హిందూ సోదరులు క్రిస్టియనిట్లో కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి మా వారి రక్షణ కోసమై ఈ వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో మాత్రం క్రైస్తవులకు విరుద్ధమైనది కాదు అని నేను భావిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో మీకు చెప్తున్నాను. యేసు ఆ 12 మందిని పంపుచో వారిని చూసి ఆజ్ఞాపించినదేమనగా, అంటే యేసుకు 12 మంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులను ఏం చెప్తున్నాడు? సువార్త చెప్పనిక తోలుతున్నాడు. ఎక్కడ తోలుతున్నాడు చూడండి. యేసు 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచో వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోడికి వెళ్ళకుడి, సమరయలో ఏ పట్టణంలో ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. చూడండి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? మీరు అన్యజనుల మార్గమున వెళ్ళకూడి. అన్యజనులు అంటే ఎవరు? వాళ్ళ దృష్టిలో మనము హిందువులు, అదర్ రిలీజియన్, వీళ్ళందరూ అన్యజనులు. వీళ్ళ మధ్యకు వెళ్ళకూరి అంటునని యేసుక్రీస్తు చెప్తున్నాడు. సో సమరయలో ఏ పట్టణంలో కూడా ప్రవేశింపరాదంట. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అన్యుల జనుల దగ్గర వెళ్ళరాదు, ఇండియాకు వెళ్ళరాదు. మరి ఎక్కడ వెళ్ళాలంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా ఉంటారు కదా, ఇశ్రాయేల్ దేశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళిరంటాడు. గొర్రెలు అంటే బాధలు కలిగి ఉంటారు, నశించిపోతుంటారు, అప్పులు బాధలు అయి ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే వింటారా, ఎవరి దగ్గరికి వెళ్తే వినరు అటనని యేసుక్రీస్తు వాళ్ళకి బోధిస్తున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే తోమ ఇండియాకి వచ్చాడని ప్రచారం చేస్తున్నారు. సో తోమకి ఎవరు బోధించుంటారు? ఇప్పుడు 12 మంది శిష్యులలో తోమ కూడా ఉంటాడు కదా అక్కడ. ఆ తోమకు యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? అన్యజనుల మార్గంలో వెళ్ళకు అని చెప్పాడు కదా. మరి యేసుక్రీస్తు మాటని దాటిన తర్వాత అతను ఇండియాకి వచ్చాడా? దయచేసి ఇలాంటి కళ్ళు కబూరు మాటలు విని మన ఒక సంప్రదాయాన్ని వదిలిపెట్టి అటుపక్క వెళ్ళదు. స్వయంగా యేసుక్రీస్తు అన్నాడు, ఇశ్రాయేలుకు తప్ప ఎవరికి బోధించకండి అని చెప్పాడు. సో ఇంకొకటి మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడేముంటుందంటే యేసుక్రీస్తు ఇతరులకు వాక్యం అర్థం కానిలాగా చెప్తాడు. సో దయచేసి ఆలోచించండి. మీరు ఒక ట్రాన్స్లో ఉండి యేసుక్రీస్తు వస్తాడని అంటుంటారు. నేను ఒక మాట అన్నాను, యేసుక్రీస్తు రాడు అని చెప్పాను. సో నిజానికి వాస్తవం. సో యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఆయన ఎప్పుడు రాడు. ఆయన చెప్పాడు. ఎప్పుడు అతన్ని వచ్చేటి కాలం ఎప్పుడుండే అతనే అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ తరము గతించక మునిపే వస్తా అన్నాడు. సో చూడండి ఫ్రెండ్, ఈ వీడియో ఇంతకు ముగిస్తాను. లాస్ట్ వరకు చూసినందుకు